చంద్రబాబుతో ఏపీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మాజీ మంత్రి పేర్ని నాని హెచ్చరించారు. మేనిఫెస్టో పేరుతో మోసాలు చేస్తారని తెలిపారు. కూటమి సభ్యుల్నే చంద్రబాబు మోసం చేస్తున్నారని ఆరోపించారు. సూపర్ 6 మేనిఫెస్టోలో మోదీ, పవన్ల ఫోటో తీసేశారని, అందులో పథకాలను కనుమరుగు చేశారంటూ విమర్శించారు పేర్ని నాని. చంద్రబాబు నాయుడు డబ్బులు వేస్తా ఉన్నాడు, ఏటీఎం కార్డులు పంచాడు. మీరు ఎవరైనా గుర్తుంటే ఇళ్లలో ఏటీఎం కార్డులు పంచిపెట్టాడు, డమ్మీ ఏటీఎం కార్డులు. మీరు చంద్రబాబు రాగానే మీరు తీసుకెళ్ళి గీక్కోవటం, డబ్బులు దాక్కోవటం, గీక్కోవటం, డబ్బులు లాక్కోవటం అని ఏటీఎం కార్డులు పంచిపెట్టారు. ఏమైపోయింది? సంతకం పెట్టి మరి ఏటీఎం కార్డులు పంచిపెట్టారు. కానీ జనం నమ్మల. 2014కి వచ్చేప్పటికి 600 హామీలు ఇచ్చాడు. 600 హామీల్లో ఏమన్నా అమలు చేశాడా అంటే ఏది అమలు చేయలే. పేదవాళ్ళకి అంటే మోడీ, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఆటలు అట్టిపండ్లు, అధికారం నాదే అనేటువంటి అహంకారం. నేను ఎంత టోళ్ళనైనా, ఎన్ని కోట్ల మందినైనా మోసం చేయగలననేటువంటి, అంటే ఎంత దగా. తస్మాత్ జాగ్రత్త. ఈ దగాకోరు చంద్రబాబు నాయుడు, ఈ నక్కజిత్తుల చంద్రబాబు నాయుడు ఏ రకంగా జనసేన వాళ్ళని కూడా చూసుకోండి ఒకసారి. ఈ అడ్వర్టైజ్మెంట్ మేమందరం ఒకటే అన్నాడు, పవన్ కళ్యాణ్ అన్నాడు, నేను పవన్ కళ్యాణ్ కవలపిల్లం అన్నాడు. పవన్ కళ్యాణ్ అసలు ఆహా ఓహో ఈరుడు సూర్యుడు చంద్రుడు ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి వచ్చాడు, నన్ను పల్లకి మోయటానికి వచ్చా అన్నాడు. ఫోటోలు వేపేశాడు. మోడీ ఫోటోలు వేపాడు, పవన్ కళ్యాణ్ ఫోటోలు వేపాడు, హామీలు లేపేస్తున్నాడు. జగన్ అంటే ఒక నడిచే నమ్మకం, చంద్రబాబు అంటే ఒక ముసలి అపనమ్మకం. ఒక్కసారి ఆలోచన చేసుకుని జాగ్రత్త పడండి. ఖచ్చితంగా ఈ దగాకోరు చంద్రబాబుని శాశ్వతంగా రాజకీయాల నుంచి విరమించేలాగా కొడుకు కోసం ఖచ్చితంగా మే 13వ తారీఖున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా 5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెడ్డు కాల్చి వాత పెట్టి తగిన బుద్ధి చెప్పి పంపిస్తారు చంద్రబాబు నాయుడు అని చెప్పనేది నా బలమైన తప్పే ఉంది. బ్యాంకుల్లో అకౌంట్లు వేస్తే, బ్యాంకుల్లో డబ్బులు వేస్తే, పెన్షన్ వేస్తే మంచిదే కదా అని. ఏం దిక్కుమాలిన ఆలోచన మీది. ఇవాళ బ్యాంకుల్లో ఈ 66 లక్షల మందిలో సుమారుగా 45 లక్షల మందికో 40 లక్షల మందికో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నెగిటివ్లోకి వెళ్ళి, అంటే మైనస్లోకి వెళ్ళి ఇవాళ పెన్షన్ డబ్బులన్నీ కూడా కోత పడిపోయిన పరిస్థితి. ఏడుస్తున్నారు పెన్షన్దారులు. ఖచ్చితంగా ఈ 66 లక్షల మంది పేదవాళ్ళ ఉసురు పోసుకుని ఖచ్చితంగా ఆ ఉసురు మీకు